రేవంత్ రెడ్డి సర్కార్ మిస్ వరల్డ్ పోటీలను రోజుకో ఈవెంట్ తో వేడుకలా చేస్తున్నది. తెలంగాణ బ్రాండ్కు మరింత ప్రచారం దిస్తున్నది. తెలంగాణ చరిత్రను, చారిత్రక అంశాలను ప్రపంచ సుందరీమణులకు అర్థమయ్యేలా టూర్లు కూడా ప్లాన్ చేసింది. అందులో భాగంగా నేడు హెరిటేజ్ వాక్ ఉంది. ఓల్డ్ సిటీకి వరల్డ్ బ్యూటీస్ పోతున్నారట. అవును, రోజుకో టూరిజం ప్లేస్ కు వరల్డ్ బ్యూటీస్ ని తీసుకుపోయి తెలంగాణ చరిత్రను, ప్రాధాన్యాన్ని ప్రమోట్ చేస్తున్నది రేవంత్ అన్న సర్కారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ దాకా ఈ 109 మంది వరల్డ్ బ్యూటీస్ ఈ హెరిటేజ్ వాక్ చేస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకుంటారు, షాపింగ్ కూడా చేస్తున్నారట. ఓల్డ్ సిటీ షాపింగ్ అంటే మస్తు ఫీల్ ఉంటది. చార్మినార్, లాడ్ బజార్, చుడీ బజార్ ఇట్లా 9 చోట్ల షాపింగ్ చేస్తారు. బ్యాంగిల్స్, శారీస్, ముజ్జీ బ్యాంగిల్స్ ఇట్లా మస్తు షాపింగ్ చేయొచ్చు. ఓల్డ్ సిటీ షాపింగ్ అంటే ఎంత చేసినా ఓడవది, పొద్దు తెలవది, మస్తు ఉంటది. వీళ్లకు చౌమల్లా ప్యాలెస్ లో డిన్నర్ పెడుతున్నారు అంటే తెలంగాణ ఫుడ్ రుచి చూపిస్తున్నారు. అట్లనే ప్రపంచ సుందరీమణులకు కూడా చౌమల్లా ప్యాలెస్ లో మెహందీ పెడుతున్నారు. మొత్తం మీద ప్రపంచ సుందరీమణులకు పాత బస్తీల కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది రేవంత్ సర్కారు. అవుమల్లా 10 ఏళ్లున్న బీఆర్ఎస్ సర్కారు ఎన్నడన్నా ఇంత మంచి పని చేసిందా? డబ్బులాగం చేసి జల్సాలు చేసిర్రు. కానీ రేవంత్ అన్న సర్కార్ తక్కువ ఖర్చుతోటి తెలంగాణను మస్తు ప్రమోట్ చేస్తున్నది. తెలంగాణకు జరూరానా అనేటట్టు చేస్తున్నది.